నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటున్న భక్తులు అత్తాపూర్ జనప్రియ సమీపంలో హైడ్రా అధికారుల కూల్చివేతలు దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను ఆక్రమించిన అక్రమార్కులు వైకుంఠ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని పాతబస్తీలోని ఆలయాల వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలు తిరొక పువ్వులతో పుష్పాలంకరణతో స్వరాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ లైన్లో వేచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీ పురస్కరించుకుని ఆలయాల వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా సౌత్ జోన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పుల్లో ఉన్న షామీర్పేట సొసైటీ పాలకవర్గం కృషి వల్ల 60 లక్షల లాభాల వరకు తీసుకువచ్చారని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో సుమారు 94.25 లక్షలతో నూతనంగా నిర్మించిన వ్యవసాయదారుల సేవా సహకార సంఘం కార్యాలయాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సొసైటీ నూతన భవనం నిర్మాణానికి కృషి చేసిన సొసైటీ చైర్మన్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ యాదవ్తో పాటు పాలక వర్గాన్ని మల్లారెడ్డి అభినందించారు. కొత్త సొసైటీతో పాటు నూతన బిల్డింగ్, గోదాం, దానికి తోడు మడిగలు 94 లక్షలతో పెద్ద ఎత్తున ఈరోజు మా మధుకర్ చైర్మన్ కానీ, మా సత్తన్న జిల్లా చైర్మన్ కానీ, అదే మాదిరిగా మా మార్కెట్ చైర్మన్ కానీ, మిగతా రైతు పాలక మండలి మా సోదరులు కానీ అందరం కలిసి పెద్ద ఎత్తున రైతన్నలతో ఈరోజు పనిచేస్తాం. ఈ సొసైటీలన్నీ రైతుల ఆస్తులు. 3 ఎకరాల 17 గుంటలు అప్పుడు మా కేసీఆర్ గారి దగ్గర కొట్లాడి సొసైటీకి తెప్పించి లోన్ అంటే అప్పు కాదు, మిత్తి కాదు, వితౌట్ ఇంట్రెస్ట్, 0% ఇంట్రెస్టే లేదు. దాంతో 2.5 కోట్లు తెచ్చి మేడ్చల్ల కానీ, షామీర్పేటలో కానీ, మూడుచింతలపల్లిలో కానీ ఇప్పుడు దేశంలోనే మన సొసైటీ ఇది ఆదర్శం. ఇట్లా బిల్డింగ్లు ఇట్లా డెవలప్ అయింది. నేను మంత్రి కాకముందుకు మైనస్లు ఉండే ఈ సొసైటీ. ఇప్పుడు 60 లక్షల లాభంతో, బిల్డింగ్లతోటి, అభివృద్ధితోటి, లాభాలతోటి మళ్ళీ సొసైటీ వచ్చింది. కానీ ఇప్పుడు సొసైటీలో కూడా మంచిగా మా చైర్మన్ సార్ చెప్పిండు, సత్తాన్న చెప్పిండు, మా కృష్ణారెడ్డి అని చెప్పిండు, రైతులకు మంచి స్కీమ్లు ఉన్నాయి. మంచి స్కీమ్లు అంటే పిల్లలు చదువుకుంటే 35 లక్షల రూపాయల దాకా విదేశీ చదువులకు, అదే మాదిరిగా భూమి కొన్న డబ్బుల సహాయము, అదే మాదిరిగా రైతు ఇల్లు కట్టుకుంటే 75 లక్షల రూపాయలు ఇంటి రుణం. ఇట్లా ఇటువంటి అన్నీ కూడా సదుపాయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మా మధుకర్ చైర్మన్ చెప్పిన ఒక పాంప్లెట్ మాదిరిగా తయారు చేసి మన మేడ్చల్ రైతులకు అందరికీ కూడా పంపి, ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకున్నా, పై చదువులకు పోయినా, ఇల్లు కట్టుకున్నా, భూమి కొనుక్కున్నా వాళ్ళకందరికీ కూడా సహకారం సొసైటీ తోటి
అందుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలియజెప్పి మనం అందిస్తే లోన్లు అయితే ఎట్లయినా ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా ఇలా మేడ్చల్ అంతా ఒక అందంగా ఆదర్శంగా తయారైంది. నా జన్మ కూడా నిజంగా ధన్యమైపోయింది. 61 గ్రామాలు ఉండే మేడ్చల్లో 61 గ్రామాల్లో అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేశారు. రాజేంద్రనగర్ పరిధి అత్తాపూర్ జనప్రియ సమీపంలో శ్రీనగర్ కాలనీలో హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను భూ బకాసురులు కబ్జా చేయడంతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్న కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీంతో స్థానికులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. పాతబస్తీ, గౌలీపుర, మేకల మండి, కామెల స్లాటర్ హౌస్ను బుధవారం హైడ్రా అధికారులు పరిశీలించారు. ఈ నెల 6వ తేదీన ప్రజావాణిలో అరెకటిక సంఘం నాయకులు స్లాటర్ హౌస్ను పరిశీలించి తమకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ హైడ్రా అధికారులకు రాతపూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. చుట్టుపక్కల కట్టడాలను, లోపల భాగాలను పరిశీలించారు. స్లాటర్ హౌస్ నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ప్రారంభం కాకపోవడానికి కారణం ఏంటని స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ప్రారంభోత్సవానికి కావలసిన సౌకర్యం కల్పించేలా సంబంధిత అధికారులతో చర్చించి ఒక నివేదికను రూపొందిస్తామని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు. చేశారు. ఈ బిల్డింగ్ ఎంత టోటల్ 18 ఇయర్స్ 18 రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలతో జియాగూడ స్లాటర్ హౌస్ ను ఆధునీకరించాలని అరెకటిక మోండేదార్ అసోసియేషన్ కోరింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ 2001లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని 4 స్లాటర్ హౌస్లను పునర్నిర్మాణించగా జియాగూడ స్లాటర్ హౌస్ ను ఆధునీకరించలేదని తెలిపారు. ఈ స్లాటర్ హౌస్ పై 5,000 కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, మాంసం, మేకలను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి దీనివల్ల ఏడాదికి 2.5 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. ఈ స్లాటర్ హౌస్ వద్ద మాంసం విక్రయాలు జరపవద్దని, 15 రోజుల్లో పూర్తిగా మూసివేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులను జారీ చేశారని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు కోరారు. ఆర్యగడి సంఘం అధ్యక్షుని కామ్లేకా శ్రీనివాస్ మాట్లాడుతున్నా. మా గవర్నమెంట్ డిమాండ్ ఏమంటే సార్, ఇప్పటివరకు ఎన్నో గవర్నమెంట్ వచ్చినాయి పోయినాయి, కానీ మాకు ఒక జీవన కమిలా చేశారని ఇప్పటివరకు చేయలేరు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే 5 స్లాటర్ హౌస్, ఆ రోజు ఏమో జియో పాస్ అయింది. జియో పాస్ అయిన తర్వాత 4 స్లాటర్ హౌస్ కట్టినారు.
ఈ ఒక్క జీవన కమ్మెలంగా కట్టలేరు, కడతారని దానికి సమయం వచ్చింది. మన ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కూడా మాకు ఏం చేయలేదు, చేద్దాం అన్నది. మళ్ళా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మాకు రేవంత్ రెడ్డి సార్ తో చాలా ఆశలు ఉన్నాయి. ఆల్రెడీ మేము రేవంత్ రెడ్డి సార్ దగ్గర పోయి కలిసినాము. ఎలక్షన్ దగ్గర ముందు పోయి సార్ ఏమన్నారంటే మాకు గెలిపియాలే, మేము సత్తాలో వచ్చినప్పుడు మీ జీవన మార్కెట్ మేము చేపిస్తామని సార్ మాకు హామీ ఇచ్చాడు. అదే విషయంలో ఈ రోజు మేము చర్చ చేస్తున్నాము. సార్ మీకు అదే మాట గుర్తింపు రావాలని మేము చెప్తున్నాం సార్ ఈ ప్రెస్ ద్వారా. అదే మా ఆర్యకట్టిగా కులానికి జీవగడ మండి సంబంధించిన దాని విషయంలో మీకు ఒకసారి తెలపాలని చెప్తున్నా. ఆ మండికి గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారానే అది నిర్మించాలని మీతో ఒకే ఒక కోరిక సార్. దాని మీద జీవడ మార్కెట్ కి 5,000 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. దాని విషయంలో మీరు ఆలోచించి మా పేదల మీద దయచేసి దానికి పెద్ద పెట్టుబడి ఏం కాదు, ఒక 20-25 కోట్ల మాట ఉన్నది సార్. ఒడిశా నుండి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ పాత బస్తీలో అమ్మటానికి ప్రయత్నిస్తూ ఆ ఏరియాలో సంచరిస్తుండగా అది ఇస్లామియా కాలేజీ దగ్గర అనుమానాస్పదంగా కనపడటంతో బండ్లగూడ సబ్ ఇన్స్పెక్టర్ రవి విజయ్ 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా ఒక బ్యాగ్లో 8 కిలోలకు పైగా గంజాయి ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి గత సంవత్సరానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. 2024వ సంవత్సరంలో మొత్తం 113 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. వాహనదారులు వ్యతిరేక దిశలో ప్రయాణించకుండా మేడ్చల్ జాతీయ రహదారిపై యూటర్న్లను పెంచామని ఏసీపీ చెప్పారు. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై 70కి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ పాల్గొన్నారు. అటు సైడ్ హెచ్కేఆర్ రూట్ లో అలియాబాగ్, తర్వాత జినోమ్ వ్యాలీ, తుర్కపల్లి ఆ ఏరియాలో లైట్ లేకపోవడం మూలంగా ఒక దిక్కు బస్సు దిగి రాత్రి వేళల్లో ఊరికి వెళ్లే సందర్భంలో చాలాసార్లు యాక్సిడెంట్స్ అయ్యి పెడస్ట్రియన్స్ చనిపోతున్నారు. దీన్ని నివారించడానికి హనుమాను ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఒక 5 ప్లేసెస్లో లాల్గడి మలక్పేట, అలియాబాగ్, జినోమ్ వ్యాలీ, తుర్కపల్లి, అచ్చాయపల్లి ఈ ఏరియాలలో హైమాస్క్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు, కెమెరాస్ కూడా పెట్టిస్తున్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ నా ప్రత్యేకమైన విన్నపం ఏంటంటే ఈ మొత్తం ఈ అనాలిసిస్ చేస్తే నగర శివారు ప్రాంతమైన జల్పల్లి కామన్ మెగా టౌన్ కాలనీలో పెద్ద పేలుడు శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఘటన స్థలానికి వెళ్లి చూసిన స్థానికులకు పోలీస్ పర్మిషన్ లేకుండా పేలుడు పదార్థాలు ఉపయోగిస్తూ ప్రశ్నించిన స్థానిక ప్రజలను బెదిరించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారి వద్ద నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. यहाँ पे किराए के घर से मैं रहती हूँ, मेरे कन छोटे छोटे बच्चे हैं बोल के यहाँ एक ब्लास्ट हुआ तो आके देखे, थोड़ा हुआ लाइट करे उन लगा तो आके देखे कई की आवाज आ रही बोल के। तो हम लोग यहाँ बस्ती में रहते, ये बस्ती का नाम जलपल्ली मेगा टाउनशिप है। यहाँ आए तो देखे तो वो बच्चे को क्या बोल रहे मालूम, तेरे उड़ा दो रे, उसको भी बर्मे के साथ उड़ा दो बोल रहे। अफरोज है देखो बच्चे का नाम। हाँ तो अफरोज को कहीं उड़ा दो बोल रहे? नहीं मालूम, वो बच्चा खाली आके ऐसा वीडियो बना दे रहा था बस। तो वीडियो बना रहे तो जो बच्चे को ऐसा बोले। तो आप लोग क्या बोले, काम नहीं करना बोले? नहीं भाई हम तो कुछ भी नहीं बोले, खाली आके ऐसा वो बच्चा ऐसा ठहरे ठहरे वीडियो बना ले रहा था भाई, फोन में बना रहे तो वैसा बोले उन्होंने। बाद में देखे तो पूरे बर्मे लगे हुए हैं वहाँ पे। मेरा नाम मोहम्मद अफरोज है भाई। यहाँ पे बर्मे लगा रहे थे, मैं आके रुकाया तो मेरे साथ ही उड़ाए थे बोल के बोल रहे हैं। और ये जो अंदर वेंचर बन रहा ना, वो लोग आए इलीगल परमिशन, बगैर परमिशन के काम शुरू करा लिए। हम समझा रहे हैं तो उल्टा हमारे को जो उड़ा देता हूँ, तेरे को देख लेता हूँ बाहर, ऐसा ऐसा बोल रहा आदमी। तो ये लोग बर्मा लगाने की परमिशन नहीं लिए परमिशन। वो बच्चे का नाम अब्दुल गनी है और उनके जो ओनर्स है ना मिस्टर अग्रवाल है
और ये मोहम्मद यासीन कुछ है उनका नाम, यासीन साहब कुछ ऐसा है। एरिया कौन सा है ये? ये मेगा टाउनशिप कॉलोनी है ये। आप लोग पुलिस को कंप्लेंट मैं कंप्लेंट अभी देने जा रहा हूँ पीएस को कंप्लेंट, और 100 डायल करके बुलाया था पुलिस वालों को। अब पीएस को जा रहा हूँ मैं सीधा कंप्लेंट देने के लिए। अब एसआई साहब भी आए थे, अब वही पुलिस सीपी वाले क्या साहब से पुलिस वाले वही बोले पीएस को जाके कंप्लेंट दे लो। अब जाके कंप्लेंट दे ले तो हो जाता तो है। ये जो बर्मा लगा रहे थे इनकी प्राइवेट जमीन है या नहीं नहीं, प्राइवेट जमीन नहीं है, हमारी प्रॉपर्टी के सामने से रोड जा रही सुबह है। तो हम बोले तो तू कौन है रे ऐसा ऐसा बोल के बोल आदमी है। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి, స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటున్న భక్తులు. అత్తాపూర్ జనప్రియ సమీపంలో హైడ్రా అధికారుల కూల్చివేతలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను ఆక్రమించిన అక్రమార్కులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.